హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. అలానే ఈరోజు స్పెషల్ ఏంటనుకుంటున్నారా? మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు స్వీట్ చేయాలనుకుంటే సింపుల్గా నేను చెప్పే ఈ స్టైల్లో చేయండి. మీరు వచ్చిన చుట్టాలు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి బాండ్లీ అయితే పెట్టేశాను. దీంట్లో కొంచెం వాటర్ ఉంది, వాటర్ పోయే వరకు అయితే ఉంచుతానండి. ఇదిగోండి కొంచెం ఒక స్పూన్ అయితే నెయ్యి తీసుకుంటున్నా. చూస్తున్నారు కదా, ఇదైతే ఒక గ్లాసు దొడ్డు రవ్వ అనమాట. దీంతో లడ్డూలు ప్రిపేర్ చేద్దామండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసుకోవచ్చు అండి. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. మరి ఎర్రగా వేపొద్దండి, దోరగా పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేద్దాము నెయ్యిలో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదైతే హై ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేయొద్దండి, మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్ మీద పెట్టి దగ్గరుండి ఫ్రై వేపుకోవాలన్నమాట. ఇది పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేశానండి. వేరొక ప్లేట్లో తీసుకుందాం దీన్ని. ఇప్పుడు మనం దీంతో ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాం కదండి. ఇప్పుడు దీంతో 3 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. వాటర్ని మరగనిద్దామండి. వాటర్ అయితే మరుగుతున్నాయండి. మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రవ్వ, అది యాడ్ చేద్దాము. ఈ వాటర్లో మంచి కుక్ అవ్వాలండి అది. ఇదైతే మంచి కుక్ అవుతుందండి. ఇదైతే మంచిగా దగ్గరకు అయితే అయింది కదండి. ఇప్పుడు నేనైతే ఓన్లీ షుగర్ యాడ్ చేస్తున్నాను. మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. నేనైతే ఒక గ్లాస్ రవ్వకి ఒక గ్లాస్ యాడ్ చేస్తున్నాను. నాకు స్వీట్ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి మీరు దీనికంటే తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే మంచిగా దగ్గరికి అవుతుందండి. ఇంకొంచెం దగ్గరికి అవ్వాలి. అలానే దీంట్లో ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే మోతిచూర్ లడ్డులా కనిపించడానికి యాడ్ చేస్తున్నాను. అలానే ఇలాచి పొడి కూడా యాడ్ చేస్తున్నానండి. ఒకసారి మొత్తం కలుపుకుందాము. ఇంకా కొంచెం దగ్గరికి రావాలండి ఇది. దీంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేద్దాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడు 10 మినిట్స్లో చేసుకోవచ్చు. ఏమైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఇలా చేసుకొని ట్రై చేయండి. ఇదైతే దగ్గరికి అయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారే వరకు ఉంచుకుందాము. ఇలా వస్తే సరిపోద్దండి లడ్డూలకి. చల్లేసరికి ఇంకా దగ్గరికి అవుతుంది అనమాట. ఇదిగోండి కొంచెం నెయ్యి అయితే రాసుకున్నా. ఇది మంచిగా దగ్గరికి అయింది. ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసుకుందామండి. మన ఇష్టం, ఏ సైజ్ అయినా చేసుకోవచ్చు. ఇదిగోండి అన్నీ ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకుందాము. లడ్డూలు చుట్టుకుందాం. అన్ని లడ్డూలు అట్లా చుట్టుకుందామండి చిన్న చిన్నగా. లడ్డూలు అయితే చుట్టుకున్నానండి మంచిగా. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఫైనల్గా అయితే రవ్వతో చేసుకున్న లడ్డూలు అయితే అయిపోయాయండి. చాలా బాగుంటాయి. అప్పటికప్పుడు 10 మినిట్స్లో ఎవరన్నా వచ్చినా
చేసి పెట్టవచ్చు చాలా ఈజీగా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే వేరేలా ఉంది. స్వీట్ అయితే మీకు సరిపడా స్వీట్ అయితే వేసుకోండి. నేను స్వీట్ ఎక్కువ తింటా కాబట్టి ఒక గ్లాస్ యాడ్ చేశాను. చూడండి ఎంత బాగున్నాయో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.